హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్. మేమైతే పండగ రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయి మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా అత్తయ్య వాళ్ళ ఊరు అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరండి. ఇగోండి చూడండి ఇల్లు ఎంత పెద్దదో, చాలా పెద్ద ఇల్లు అండి. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. తెలుసు కదండి, అప్పట్లో ఇల్లులు అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి ఇదంతా చాలా పెద్ద ఇల్లు. ఇది చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద వరండాలు, ముగ్గులు, పెద్ద పెద్ద గుమ్మాలు. చూడండి పెద్ద వరండా. 100 మెంబర్స్ వచ్చినా కానీ సరిపోతుందండి. ఇల్లు అంత పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. మొన్ననే కొంచెం రీమోడల్ చేశారండి, అందుకే స్తంభాలు గట్ట వేరే కలర్లో ఉన్నాయి. చూడండి చాలా పెద్ద ఇల్లు, చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరంటే మట్టపారండి. మట్టపారు అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మట్టపారు అంటే డైరెక్టర్ సుకుమార్ గారు ఊరండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే సుకుమార్ గారు వాళ్ళ ఇల్లండి. ఇదిగోండి చూడండి, హాలు చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్ద ఇల్లు అండి. మేమందరం కంపల్సరీ సంక్రాంతికి అయితే ఎవ్రీ ఇయర్ రాకుండా ఉండమండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అయితే అందరం వస్తాము. మా ఆయన వాళ్ళ కజిన్స్ అందరూ వస్తారు. అందరు కంపల్సరీ సంక్రాంతికి అటెండ్ అవుతారండి. చూడండి ఇల్లు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. వెనకాల పెద్ద వరండా. మేము వచ్చిన నెక్స్ట్ డేనే కనుమ అండి. కనుమ రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు కదండి, రథం వేస్తారండి కంపల్సరీ కనుమ రోజు. మా అత్తయ్య అయితే ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clockకి రథం ముగ్గేశారండి. ఇగోండి రథం తోక చూసారా, చాలా పెద్ద పొడుగ్గా వేస్తారు. చూడండి మా అత్తయ్య అయితే తోక ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే పక్కూరు వెళ్ళిపోయినట్టున్నారు, అంత పెద్ద తోక వేసారు. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా ఇంటికి వచ్చి వెనకాల తులసి దగ్గర కూడా చాలా ముగ్గులు వేసారండి చూడండి. ఇంకా ఆ రోజే మార్నింగ్ హరిదాస్ వచ్చారండి. హరిదాస్ అండి, మోడర్న్ హరిదాస్ కదండి ఇప్పుడు. అప్పట్లో అయితే నడుచుకుంటూ వచ్చేవారు, ఇప్పుడేమో బైక్స్ పైన వస్తున్నారు హరిదాసులు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఖాళీ ఉన్నామని చెప్పి కజిన్స్, మా ఆయన వాళ్ళ తాతయ్యలు అందరూ వస్తే కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఇవ్వండి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ, నేను, మా అమ్మ, మా ఆయన వాళ్ళ కజిన్, నాకు తమ్ముడు అవుతారు, తమ్ముడు, అందరం కలిసి దిగామండి. మా తమ్ముడు సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో అమలాపురం ఊరే వచ్చాడండి. ఒక రోజైతే మా ఇంటికి వచ్చాడు, వాడితో కూడా కొన్ని పిక్స్ అయితే దిగేసాం మేము. నేను, మా పిల్లలు, మా హస్బెండ్. ఇవ్వండి వాళ్ళ మా ఆయనతో పిక్స్ దిగారు మా పిల్లలు ఇద్దరు. ఇవ్వండి నేను, మా తమ్ముడు అందరం పిక్స్ దిగేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఊరంటే తెలుసు కదండి, రొయ్యలు పీతలు తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ వారం రోజులు నాన్ వెజ్. అసలు మేము కూడా అలా నాన్ వెజ్ 1 వీక్ అండి. వండుకొని తినేసాక నైట్ నుంచి అయితే కొద్దిసేపు హౌజీ ఆడుకున్నామండి. హౌజీ అంటే తెలుసు కదండి, తంబోలా అంటారు కొంతమంది. మేమందరం ఇగోండి మా ఆయన కజిన్స్ మేమందరం కలిసి హౌజీ ఆడుకున్నామండి. నైట్ 11 అయిపోయింది. 11 o'clock వరకు హౌజీ ఆడాము. హౌజీ ఆడి ఇవ్వండి నేనైతే 11 o'clockకి డ్రాప్ అయిపోయానండి. వాళ్ళైతే 12-1 వరకు ఆడారు. ఆడేసి నెక్స్ట్ డేనే మేము హైదరాబాద్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. ఇవ్వండి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అందరం హౌజీ ఆడాం. ఇవ్వండి మా హస్బెండ్, అందరం హౌసీ ఆడామండి. నైట్ 12 అలా అయిపోయింది, చాలాసేపు ఆడాము. ఇంకా నెక్స్ట్ డేనే మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయామండి హైదరాబాద్కి. వచ్చే దారిలో విజయవాడ దగ్గర చిన్న వీడియో తీసాను. ఏమండి విజయవాడలో కొంచెం పిక్ తీసానండి, విజయవాడ టెంపుల్ వీడియో తీసాము. ఇంకేముంటుందండి, ఊరెళ్ళి వచ్చిన తర్వాత అంతా సర్దుకోవడం కదా. ఇవ్వండి వచ్చిన తర్వాత గిన్నెలు ఈ 10 daysలో ఏం కదండి, మేము గ్రాస్ అంతా వాటర్ లేక ఎండిపోయింది మొత్తం. గ్రాస్ అంతా చూడండి ఎలా అయిపోయిందో మొత్తం. ఇప్పుడు మళ్ళీ దీన్ని గ్రీన్ కలర్ తీసుకురావడానికి ఒక 10 days పోరాడాలి. ఇదిగోండి మా బట్టలన్నీ కుట్టలు బట్టలు అయిపోయి వచ్చిన తర్వాత బట్టలు. మా అత్తయ్యేమో మొక్కలకి నీళ్లు పట్టడం, ఇవన్నీ అండి. వెళ్ళే వరకు ఒక పని, వచ్చిన తర్వాత ఇంకో పని 1 week. ఇదిగోండి బట్టలన్నీ ఆరేసాము. మా అత్తయ్య వచ్చిన నెక్స్ట్ డే నుంచే మొక్కలు బెంగ పట్టుకుందనమాట. మా అత్తయ్యకి మొక్కలన్నీ ఎండిపోయాయి అని చెప్పి ఇంకా వాటర్ పోసుకోవడం అన్నీ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశారు. ఇంకా బట్టలు చూడండి ఎన్ని బట్టలు అయిపోయాయి అసలు.
కుట్టలు బట్టలు అయిపోయండి. అవి అవ్వడానికి ఒకటి 2-3 డేస్ పడుతుంది. 1 డే బట్టలు అయితే ఆరేసాము. ఇంకా 2-3 డేస్ ఇదే పని ఉంటుందండి రొటీన్. ఉతుక్కోవడం ఆరేసుకోవడం ఈ 1 వీక్ బట్టలు. ఇగోండి చాలా బట్టలు అయిపోయాయి అసలు. ఇంకా మా అత్తయ్య వచ్చిన నెక్స్ట్ డే నుంచే మొక్కలన్నీ పాడైపోయాయని స్టార్ట్ చేశారు. ఇంకా వాటిని వాటర్ పట్టడం అన్నీ కూడా. ఇదేనండి ఒక వారం రోజులు మాది సంక్రాంతి సంబరాలు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా మేమైతే పెడుతూనే ఉంటాము. చూడండి, చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.